వీడియోలో స్టూడెంట్ అటెండెన్స్ యాప్ సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ చూద్దాం. అదేంటంటే మనకి ఈ స్టూడెంట్ అటెండెన్స్ యాప్ లేటెస్ట్ వెర్షన్లో విద్యార్థులకు స్మార్ట్ ఫోన్స్ అనేవి ఉండయా లేదా ఎస్ఆర్ నో అని చెప్పి అడగడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో ఈ ఆప్షన్ ఎక్కడ ఉంది, ఏ విధంగా ఈ వివరాలను సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. ముందుగా మీరు స్టూడెంట్ అటెండెన్స్ లేటెస్ట్ వెర్షన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఈ లేటెస్ట్ వెర్షన్లోనే మనకి ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఈ లేటెస్ట్ వెర్షన్ లింక్ అనేది మీకు యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ యాప్ను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ యూజర్ నేమ్ వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడ్ ఇవ్వాలి. ఇండివిజువల్ లాగిన్ ట్రెజరీ ఐడిలో లేదు కాబట్టి యూజర్ నేమ్ వద్ద మన పాఠశాల యొక్క డైస్ కోడ్, పాస్వర్డ్ వద్ద ఆ డైస్ కోడ్కి సంబంధించి మనం ఏ పాస్వర్డ్ అయితే సెట్ చేసామో ఆ పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చిన ఈ వెరిఫికేషన్ కోడ్ ఇచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఇలా స్కూల్ లాగిన్లోనే ఈ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. ఈ ఆప్షన్ అనేది ఇక్కడ చివరిలో బైజూస్ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఇక్కడ ఉంది. ఈ బైజూస్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఇక్కడ సెలెక్ట్ క్లాస్ అని చెప్పేసి ఇక్కడ మన పాఠశాలకు సంబంధించి అన్ని క్లాసులు ఇక్కడ మనకు కనిపిస్తాయి. మనం ఒక్కొక్క క్లాసు ఓపెన్ చేసేసి అక్కడ విద్యార్థుల పేర్లు కనిపిస్తాయి. ఆ విద్యార్థి యొక్క పేరు మీద మనం టచ్ చేయగానే ఈ విధంగా ఈ స్మార్ట్ ఫోన్ అవైలబుల్ అని చెప్పేసి ఎస్ఆర్ నో అని చెప్పి మనం అడుగుతుంది. అదేవిధంగా విద్యార్థి యొక్క కాంటాక్ట్ నెంబర్ కూడా ఇక్కడ మనకి ఎడిట్ ఆప్షన్ ఉంది. ఇక్కడ మనం ఈ కాంటాక్ట్ నెంబర్ని మనం సరి చేసుకోవచ్చు. ఈ విధంగా స్మార్ట్ ఫోన్ ఉంటే ఎస్ లేదంటే నో అని చెప్పేసి ఇచ్చేసేసి మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఉంటే సరే, లేదంటే మనం కొత్తది అప్డేట్ చేసేసి ఫైనల్లో సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సబ్మిట్ చేయగానే సబ్మిటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి విద్యార్థికి సంబంధించి ఈ స్మార్ట్ ఫోన్ అవైలబుల్గా ఉందా లేదా అని చెప్పేసి ఈ స్టూడెంట్ అటెండెన్స్ యాప్ లేటెస్ట్ వెర్షన్లో బైజూస్ ప్రాజెక్ట్ ఆప్షన్లో ఈ విధంగా అన్ని పాఠశాలల వారు పాఠశాల యొక్క లాగిన్లో ఈ విధంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.